అంగం కాగానే బేతాళుడు తిరిగి చెట్టు వద్దకు చేరాడు. చందమామ కథలు చదివిన ప్రతి ఒక్కరికి ఈ వాక్యం బాగా గుర్తుండే ఉంటుంది. భూత ప్రేత పిశాచాలకు రారాజుగా బేతాళుడు చిరపరిచితుడు. అలాంటి బేతాళుడికి గుడి కట్టి పూజలు చేస్తున్నారు. పూజలే కాదు, ఏకంగా జాతరే చేస్తారు. ఇది ఎక్కడో పొరుగు దేశం, పొరుగు రాష్ట్రంలో కానే కాదు, విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ పక్కనే ఉన్న మెదక్ జిల్లాలోనే. బేతాళుడు ఈ పేరుని మనం చిన్నప్పుడు చందమామ కథల్లో మాత్రమే వినుంటాం. కానీ సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గంలో మాత్రం గుడి కట్టి పూజలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం ఆలయాలకు ప్రసిద్ధి. వాటిలో విశేషంగా చెప్పుకోవాల్సింది బేతాళుని గుడి. ఎప్పుడో 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బేతాళ స్వామి టెంపుల్ అనేది నేను అనుకుంటా మన తెలంగాణలో ఒకటో రెండో టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఇంత పెద్ద టెంపుల్ లేకపోవచ్చు, బహుశా నాకు తెలియదు అది. కానీ ఇక్కడ కూడా భక్తులు ప్రతి దగ్గరికి వెళ్ళి వస్తారు, మొక్కు చెల్లించుకొని పోతారు. ఇది నేను అనుకుంటా ఇది మన ఒక ఆదిశక్తి, ఇది మన దయ్యాలు భూతాలకు సంబంధించినటువంటి శక్తి ఇది. కాబట్టి మేము మా అదృష్టం ఇది, మా గ్రామం లోపల ఈ బేతాళ స్వామి ఉంటాడు. ఇక్కడ క్షుద్రశక్తులు ఆవహించిన వారిని, అంటురోగాలు సోకిన వారిని భూతనాథుడు మామూలు మనుషుల్ని చేస్తాడని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే ప్రకృతి వైపరీత్యాల నుంచి, భయంకర వ్యాధుల నుంచి తమను కాపాడాలని మొక్కుకుంటారు. బేతాళ స్వామి ఇక్కడ చాలా భక్తులు వస్తారు. మన పంచభూతాలు అనేటివి ఈయనను చూస్తే అవి వెళ్ళిపోతాయి. మా తరతరాన పెద్ద మనుషుల నుంచి ఇదే చరిత్ర నడుస్తుంది, ఇంతే నడుస్తుంది. మన కోరుకున్న కోరికలన్నీ జరుగుతాయి సార్. సంతానం లేకపోతే ముడుపులు కడతారు, సంతానం అయినాక పూల తొట్యాన్లు కడతారు. అలా మొక్కులన్నీ తీర్చుకొని పోతారు ఇక పబ్లిక్ మొత్తం. బేతాళుడు పంచభూతాలను అదుపులో పెట్టగలవాడని స్థానికులు చెబుతారు. అందుకే నిరంతరం పంచభూతాలు తాకుతూ ఉండేలా విగ్రహం చుట్టూ 4 గోడలు నిర్మించకుండా వదిలేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గుడి ఎంతో ప్రసిద్ధికెక్కినా, ఎంత పునర్నిర్మాణం జరిపినా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. గత 100 సంవత్సరాల క్రితము కరువు కాటకాలతో గత్తర లేచి చాలామంది చనిపోయినప్పుడు ఈ బేతాళుడు పుట్టిండని ఒక ఆనవాయితీ. ఈ దేవునికి గుడికి ద్వారం అనేది కొల్ల, 4 మూలలు కొల్ల ఉంటుంది. దానికి ఎటువంటి కూడా కట్టడాలు, గర్భ కూడా కట్టడం లేదు. ఏటా చైత్రశుద్ధ పంచమి నాడు ఎడ్లబళ్లపై బోనాలు తెచ్చి ఉత్సవాలు చేస్తారు. భారీ ప్రభలు కట్టి బండ్ల ముందు చిందులు వేస్తూ ముందుకు సాగుతారు. యాదవ కులస్తులు మాత్రం గొర్రె పొట్టేళ్లతో బండి కట్టుకు రావడం ఈ జాతర ప్రత్యేకం. గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ గొర్రె పొట్టేళ్లు బండి కట్టి తీసుకొని వస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎడ్లు ఉంటే అవి బెదిరి పక్కకు పోయే ప్రమాదం ఉంది కాబట్టి అదేవిధంగా తమ కులానికి సింబాలిక్గా గొర్రె పొట్టేళ్లను తీసుకొస్తామని చెప్పేసి వీరు పేర్కొంటున్నారు. ఇది ప్రధాన ఆకర్షణగా బేతాళ స్వామి జాతరలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గాలి సోకిన మానసిక రోగులైనా, సంతానం కలగని వారైనా, సమస్య ఏదైనా బేతాళుడికి మొక్కుకుంటే చాలు అన్ని సమస్యలు భూతరాజు బేతాళుడు తీర్చేస్తాడని నమ్ముతారు. మొక్కులు చెల్లించుకోవడానికి చుట్టుపక్కల ఓళ్ల నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా జనం తండోపతండాలుగా తరలివస్తారు. 60 ఏళ్ల నుంచి ఇదే జాతర, ఇదే బండ్లు, ఇవే బోనాలు. నేను కూడా నా కాలున్నంతసేపు బేతాళ స్వామికి బోనాలు తీసగలను. ఏం మంచి అనుకున్న కోరిక తీరుస్తున్నాడు. అనుకున్న కోరిక తీరుస్తున్నాడు. ఆయన పట్టభూమిలో పుట్టిండు, పట్టభూమిలో ఉన్నాడు, ఎక్కడ కదలలేడు. బేతాళునికి గుడి అంటేనే వింత, భూతాల రాజుకు పూజలు చేయడం మరో విచిత్రం. వీటన్నింటికీ మించి 15 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం చూస్తే చోద్యం అనిపించక మానదు. రోజుల పాటు సాగే ఈ వేడుకలకు తిలకించేందుకు దేశంలోనే కాకుండా అంటే రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ, ఏపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో హైమాద్, HM TV, సంగారెడ్డి.